పరిణామం. సృష్టి మొత్తం కూడా పంచభూతాత్మకంగా ఉన్న ఖనిజాలతో వచ్చినప్పటికీ నేను సృష్టిని పంచభూతాలని నేను గ్రహించి గుర్తించి తెలుసుకుంటున్నా అని చెప్పి ఎరుక లక్షణం లేదు. వృక్షాలకి లేదు. జీవ జంతువులు కూడా ఉన్నా లేకపోయినా అవి మాట్లాడవు, గ్రహించవు. నేను చెట్టుని, నేను పెట్టని, నేను చిలకనని అవి అనవు. కాబట్టి ఒక మానవుడు తప్పించి, మానవుడితో సమానంగా ఉన్న జాతి తప్పించి స్వయం అవగాహన దేనికి లేదు. ఎందుకు లేదు అంటే ఉన్నాం కాబట్టి లేదు అంతే. నేను దేహంగా ఉన్నాను, దేహం మాట్లాడదు. నేను ఇంద్రియాలుగా ఉన్నాను, ఇంద్రియాలు మాట్లాడవు. నేను నిద్రగా ఉన్నాను, నిద్ర మాట్లాడదు. నేను కళగా ఉన్నాను, కళ మాట్లాడదు. నేను మెలకుగా ఉన్నాను, మెలకు మాట్లాడదు. నేను ఆలోచనతో, భావాలతో, వికారాలతో, కామక్రోధ మధుమోహ మాచర్యాలతో, త్రిగుణాలతో, అవస్థాత్రయంతో, పంచకోశాలతో, స్థూల సూక్ష్మ కారణాలతో, అనేక రకాలుగా వాసనతో, కోరికలతో గమ్యం పెట్టుకుని నేను ఉన్నాను. ఇవి నాతో మాట్లాడగా అది అనుభవం. ఈ అనుభవం ఎలా ఉంది, ఎందుకు వచ్చిన ప్రశ్న వేయరాదు. ఎందుకు అనుభవం స్వతः సిద్ధం. స్వతహాగా ఉన్న అనుభవానికి కార్యకారణాలు లేవు, స్వతహాగా ఉంది. అది ఎలా ఉంది? సాక్షి చైతన్యంతో ఉన్నదే ఆత్మ, ఎరుక లక్షణంతో ఉన్నదే ఆత్మ. ఎరుక ఎలా ఉంది? సామాన్య జ్ఞానంతో తాను గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణంతో ఉన్నది. భావించే లక్షణంతో, శబ్ద లక్షణంతో కూడా తానే ఉన్నాడు, స్వయంగా ఉన్నాడు. అంటే కార్యకారణాలు దానికి లేవు. కానీ కార్యం ఎలా అవుతుంది? కారణం వల్ల. కారణం జడ పదార్థం కదా, అవును మాట్లాడు కదా. అంటే కార్యకారణాల్లో కారణానికి కారణం ఎవరు? ఆత్మ లేదా స్వయం, సాక్షాత్కారం. ఆత్మ తానే సర్వకార్యాలకి కారణానికి కారణం ఇది. కాబట్టి ఆత్మ చేత కార్యాలన్నీ తెలియబడుతున్నాయి. దాని కారణం ఆత్మ సత్తా చేత, చైతన్యం చేత. ఇది విషయం. ఇప్పుడు ఆధారాధిష్టం అనేది అన్ని ఈ రకంగానే వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రేరణ అంటే అయస్కాంతం సన్నిధానమున ఇనుప ముక్కలకి ఎలా ప్రేరణ వస్తుంది, ఆ విధంగానే సాక్షి చైతన్యం సన్నిధానాన కార్యరూపం ధరించడానికి కారణంగా తానయింది. ఆ కారణం ఎవరు? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. నేను నాదనే భావన, నేను నాదనే భావంతో, నేను నాదనే అజ్ఞాన అహంకారంతో ఈ శరీరంగా నేనే ఉన్నాను, నా కల్పనే శరీరము. ఎలాగా? ఒక్క మనసు చేతనే, బుద్ధి చేతనే, అంతఃకరణం చేతనే, ఏదైనా ఒకటే ఆలోచన చేతనే, సంకల్పం చేతనే, తలంపు చేతనే, భావన చేతనే కల్పితమైందే స్వప్నం. స్వప్నం ఎలా వచ్చిందా? మనో కల్పితం, బుద్ధి కల్పితం నిశ్చయిస్తుంది. మనసు బుద్ధి అంతా ఒకటే. నిశ్చయించినప్పుడు బుద్ధి అన్నారు, అవును కాదని సంశయించినప్పుడు మనసు అన్నాడు, నాది నాది అన్నప్పుడు అహంకారం అన్నాడు, స్మరించినప్పుడు చిత్తం అన్నాడు. వాటికే ఈ పేర్లు. అంతఃకరణమని, అంతఃకరణం. అంత అంటే లోపల, కరణం అంటే పనిముట్టు. లోపల పనిముట్టు అని కాదు. మనసు, వాక్కు, కాయము. మనసు, వాక్ అంటే మాట, కాయం అంటే శరీరం. ఈ మూడు కలిసి త్రికరణములు అన్నారు. కాబట్టి త్రికరణములు శుద్ధిగా ఉండాలి అంటారు. త్రికరణములు అంటే ఏంటి? మనసు శుద్ధిగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మనసు ఏదైతే అనుకుంటుందో వాక్ అదే చెప్పాలి. వాక్ ఏదైతే చెప్పిందో ఆ విధంగా ఆచరణ చేయటం త్రికరణ శుద్ధి అన్నారు. ఈ త్రికరణ శుద్ధి ఉంటుందా లేదని తర్వాత విషయం. పదాలు మారినంత మాత్రం అయితే పదార్థ మార్పులే తప్ప ఇంకోటి లేదు. పదార్థం అంటే ఏంటి? పంచతన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధంతో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మ పంచతన్మాత్రలే మనసు కింద బుద్ధి చిత్తాంకారులై ఇవన్నీ కలిసి పంచభూతాలుగా ఉండి సృష్టిగా ఉండి మనకి గోచరిస్తున్నాయి. సృష్టి ఎలాగుంది? జడ పదార్థం, దేహం ఉండి చేత. దేహం ఎలా ఉంది? మనసు చేత. మనసు ఎలా ఉంది? దానికి కారణంగా ఉన్నది ఏది? మూల పదార్థం, మూలము, పుట్టుకొస్తాను ఎక్కడ? సాక్షి చైతన్యం మాత్రమే. సాక్షి చైతన్యం అపరిమితమైనటువంటి శక్తులతో ఉంది. ఇది సాక్షి చైతన్యం తన్నెందు తానే తోచింది. మనోబుద్ధి చిత్తాంకారంతో కూడిన దేహంగాను సృష్టిగాను తానే తోచాన్ని జ్ఞాని మాత్రమే అనుభవంలో తెలుసుకుంటాడు. అజ్ఞాని తెలుసుకోలేడు.